చాలా బాధ కలుగుతా ఉంది, జుగుప్సాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి తీరు, ఒక పిసిసి చీఫ్ కి రక్షణ విషయంలో ఆయన ఏ విధంగా మాట్లాడే చూసాం. ఆయన ఇంటి పేరును కూడా వైఎస్ షర్మిలారెడ్డి కాదు, ముసుంపల్లి షర్మిల అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని ప్రత్యేక హోదా సాధించడంలో దోషిగా ఆయన చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఇది చాలా దుర్మార్గం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొదటగా ప్రత్యేక హోదా విషయం మనం కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విభజన చట్టంలో పెట్టిన తర్వాత ఆ రోజునటువంటి బీజేపీ నాయకులు మనం చూసాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు స్వయంగా మరి ఆ పార్లమెంట్ లో చెప్పినటువంటి విషయం, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. అలాగే రాష్ట్ర విభజనకు సంబంధించి అన్ని పార్టీలు, తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, అలాగే బీజేపీ పార్టీ కానివ్వండి, అందరిలో లెటర్లు ఇచ్చి రాష్ట్ర విభజనలో తలాపాపం తిలా పెరిగడన్నట్టుగా మరి అందరూ దాంట్లో భాగస్వామైనటువంటి విషయం కూడా మనం స్పష్టంగా చూసాం. కానీ ఇప్పటికి కూడా మా మీదే నిందలేస్తూ రాష్ట్ర విభజన కారకులే అని చెప్పి వీళ్ళు మాట్లాడటం ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఇకపోతే రక్షణ విషయంలో షర్మిలమ్మ గారికి 1+1 ఇప్పుడు రక్షణ కల్పించారు. గతంలో 4+4 రక్షణ ఉండేది. కానీ ఎందుకు తీసేశారు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక విషయం శ్రీకాంత్ గారు, మనం చూసినట్లయితే ఎమ్మెల్యే గారు ఆయన పర్యటన ఉంటే ముందు ఎస్ఐ గారు, సిఐ గారు 2 వెహికల్స్ పెట్టి ఎస్కార్ట్ పెట్టి మరి కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరో విచిత్ర విషయం ఏంటంటే తెలుసా సార్, ఎమ్మెల్యే మామ పోయినా ఎస్కార్ట్ పెడతారు, ఎమ్మెల్యే భార్య పోయినా ఎస్ఐ గారు ఎస్కార్ట్ వెహికల్ పెట్టి ఆమెకు రక్షణ కల్పించడానికి పాల్గొంటారు. కానీ ఇక్కడ ఒక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు మహిళ ఆడబిడ్డ, ఆమె పిసిసి అధ్యక్షురాలుగా రాష్ట్రంలో పర్యటిస్తా ఉంటే ఉన్న రక్షణని మీరు తగ్గిస్తారా? 1+1 4+4 ఉన్న సెక్యూరిటీని 1+1 కు తగ్గిస్తారా? ఇదేనా మీ యొక్క ఆడబిడ్డకు మీరు కల్పించే రక్షణ అని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంటే మీకు ఒక నీతి, ఇంకొకరికి ఒక నీతి. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు షర్మిలమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఈ పక్కన పులివెందుల్లో మరి గొడ్డల వేటుతో చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి హత్య చూసిన తర్వాత ఈ రోజు ప్రజల్లో భయం కలుగుతా ఉంది. సునీతకి మీరు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నారు, చంపేస్తామని మాట్లాడుతున్నారు. మీ నాయకురాలు మాట్లాడుతున్నారు, చెడు కోరుకుంటున్నారా, నా చెడు కోరుకుంటున్నారా అంటే వివేక హత్యను ఇండైరెక్ట్ గా మీరు మాట్లాడుతున్నారా? అట్లాంటిది ఏమైనా కుట్ర పన్నుతున్నారా అన్నది మీ ఉద్దేశమా? అవునండి, ఎందుకంటే కనిపిస్తా ఉంది. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఎవడో ఒకడు మాట్లాడతాడు, అన్నా జగన్ అన్న వాళ్ళిద్దరిని లేపోయి అన్నా రేపు ఎలక్షన్ మనం వాడుకోవచ్చు అని మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఇక్కడ రాజకీయ పార్టీలు కదా, ఒక కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలుగుదేశం పార్టీ. సో ఏదైనా పార్టీల పరంగా చూసుకోవాలి. కుటుంబ సభ్యులు వేరు పార్టీలు ఉన్నా గానీ మరీ చంపడానికి కుట్ర చేసేంతటువంటి బలమైన వ్యక్తి షర్మిల అనుకుంటున్నారా? అవునండి, ఎందుకంటే షర్మిల గారు పిసిసి అధ్యక్షురాలుగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత 23వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. పార్టీ కార్యకర్తలో నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపింది, మనందరం చూసాం. అలాగే 7వ తారీఖు నుంచి, నిన్నటి నుంచి ఆమె జిల్లాల్లో టూర్ ప్రారంభించింది. రచ్చబండ కార్యక్రమం పేరుతోటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మరి రోడ్ షోలు నిర్వహిస్తా ఉంది. రాత్రి బాపట్లలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ జరిగింది, రోడ్ షో జరిగింది, ప్రజలు వేలాది మందిగా తరలి వచ్చారు, బ్రహ్మాండమైనటువంటి సభలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు నాకు రక్షణ పోయింది అన్నా, జగన్ అన్న ఇది న్యాయమేనా అని చెప్పి మాట్లాడుతూ ఉంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలా, పార్టీ నాయకులు చేయాలా? శ్రీకాంత్ గారు ఇంకొక మాట, మొన్న పెద్దారెడ్డి గారు నిన్నే మాట్లాడారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఎంత దుర్మార్గం అండి, ఆయన పేరులో పెద్దారెడ్డి ఉంది తప్ప ఆయన మనసు చిన్నదని నాకు అనిపించింది. షర్మిలాకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదంట, కాంగ్రెస్ పార్టీ రక్షణ కల్పించాలంట, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు రక్షణ కల్పించుకోవాలంట. ఇతను మంత్రినా కంత్రినా నాకైతే అర్థం కాదు. ఇంత దుర్మార్గం ఈ పెద్దిరెడ్డి గారు మరి రాయలసీమ ప్రాంతంలో, చిత్తూరు జిల్లాలో ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కాల. ఆయనకి ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ మరి వాళ్ళ పార్టీ కార్యకర్తలే మరి ఆందోళన చేసి తిరుగుబాటు చేస్తున్నారు. ఒక్కసారైనా ఈ మంత్రి గారికి మరి బుద్ధి ఉందో బుద్ధి లేదో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే దుర్మార్గం ఉందండి. శ్రీకాంత్ గారు, శాసనసభ్యుడికి, శాసనసభ్యు కుటుంబ సభ్యులకి రక్షణ కల్పించేటువంటి ఈ ప్రభుత్వం
ఇంకా మఠాధిపతులకి పీఠాధిపతులకి వెనక ముందు ఎస్కార్ట్లు పెట్టి ఒక్కసారి నడిపేటువంటి శ్రీకాంత్ గారు. ప్రభుత్వం One second, ఎందుకు one second. షర్మిల ఒక్క రక్షణ నిమిషం. కల్పించడం లేదు? శ్రీకాంత్ దీనికి గారు, సంబంధపడిన శ్రీకాంత్ బాధ్యత మీరు ఉంది. ప్రత్యేక హోదా మీద ఒక్కసారి. కంటే కూడా దీని మీద ఎక్కువ హైలైట్ చేస్తున్నారండి మీ Yes, పార్టీ yes. ప్రత్యేక హోదా మీరు కోసం పార్టీ గురించి మాట్లాడుతున్నారు, ఓకే, సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నారు.